नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल ईस्ट के पूर्व एमएलए नरेंद्र ने कहा कि नरेंद्र मोदी के पिछले 12 साल के राज में पेट्रोल की कीमतें 38 रुपए प्रति लीटर बढ़ाने का क्रेडिट बीजेपी सरकार को जाता है। बीआरएस के पूर्व एमएलए नरेंद्र ने पेट्रोल, डीजल और रसोई गैस की बढ़ी हुई कीमतों को कम करने की मांग को लेकर शिबुग्गा इलाके में एक पेट्रोल पंप पर गाड़ी चलाने वालों पर पेट्रोल फेंककर विरोध जताया। प्रोग्राम में बीआरएस नेता राजेंद्र, शरफुद्दीन, बी रवि, रामचंद्र, मंजुला, प्रमिला और दूसरे लोग शामिल हुए। इस मौके पर नरेंद्र ने कहा कि केंद्र की बीजेपी सरकार पेट्रोल और डीजल की कीमतें बढ़ाकर आम आदमी पर बोझ डाल रही। ट्रांसपोर्ट चार्ज बढ़ाने से जरूरी चीजों की कीमतें भी बढ़ेंगी और नरेंद्र ने सरकार से मोटर ऑयल और डीजल की बढ़ी हुई कीमतों कम करने की मांग की है। 12 సంవత్సరాలలో వెరసి 110 రూపాయలు చేశారు. ఆనాడు 60 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది, 65 రూపాయలు ఉండే. వెరసి 35 రూపాయలు రేటు పెరిగింది. రెండోది, నీకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది 21 టైమ్స్ పెరిగింది. దీంతో ఒకసారి 2021లో 32.98 రూపాయలు పెరిగితే మళ్ళీ 22లో దాన్ని 19.98 పైసలు చేయలేదు. దాంతో 2026 నేటి వరకు అది వచ్చేసి 21 రూపాయి కూడా అయిపోయింది. దీని వెరసి 43 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పోయింది. ఆ లెక్కలో ఈరోజు 110 రూపాయలు ఉందండి. 55 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది, 55 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి. మరి కేంద్రం అట్లా దగా చేసింది. మరి రేవంత్ రెడ్డి పొడుగు మాటలు మాట్లాడతాను. మరి ఈయనంటే సహకరించాలి కదా, ఈయనే సహకరించాడు, ఇద్దరు సహకరించారు. ఇప్పుడు మీరు అందరు విన్నారు, ఒక ఆటో కార్మికుడు కానీ, ఒక గూడ్స్ కార్మికుడు కానీ, ఓ టాక్సీ అన్న కానీ, ఓ టూ వీలర్ అతను కానీ, ఒక ప్రైవేటు ఎంప్లాయీ గుమస్తా కానీ, వాళ్ళందరికీ కూడా స్టేట్మెంట్ మీరే ఇస్తున్నారు. అంటే దేశం గొప్పగా ఉన్నది, నేను ప్రపంచ గురువునని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. మరి నువ్వు ప్రపంచ గురువు, దేశం గొప్పగా ఉన్నప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు రేట్లు పెరిగాయని చెప్పినాం. ఇప్పుడు ఇమీడియట్లీ 3 రోజులు కూడా ఆగలే రేట్లు పెంచడం. మరి ఇటువంటి అధ్వానమైనటువంటి పరిపాలన మిగులుతుంది. రెండో ప్రధానమైనటువంటి అంశం, కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే టి సుబ్బిరామిరెడ్డి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ కూడా రామారామిగా 19,000 కోట్లు రద్దు చేయడం జరిగింది. వాళ్ళకు 19,000 కోట్లు రద్దు చేసేదానికంటే ప్రజలకు నిత్యావసర రేట్ల మీద భారం మోపుతున్నావు నువ్వు. ఆ పైసలు ప్రజల మీద సబ్సిడీ కింద ఈ పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల మీద ఇవ్వండి. ఎందుకు ఇవ్వరండి? వాళ్ళు దేశానికి ఏం చేసిల్లండి? టాటా వాళ్ళకి చేసిల్లంటే అది గొప్పతనం. వాళ్ళు దేశానికి సేవ చేసిన విద్వాంసం ఏ విధంగా ఉన్నదంటే, క్రూడ్ ఆయిల్ తీసుకొస్తారు. క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్రోల్, డీజిల్ తయారు చేసి మన దగ్గర 110 రూపాయలు అమ్ముతారు. అదే విదేశాలలో కూడా భారతదేశం సప్లై చేస్తున్నది. శ్రీలంక, నెదర్లాండ్ కంట్రీలకు 60 నుంచి 85 రూపాయలకి ఇస్తారు. విదేశీ వాళ్ళంటే అంత ప్రేమ, మన వాళ్ళకి మాత్రం 110 రూపాయలు ఇస్తారు. ఎంత తేలిక! వీళ్ళు విశ్వగురువులు, వీళ్ళు మొత్తం దేశాన్ని పాలిస్తారు. వీళ్ళు దేశాన్ని ధర్మం న్యాయం అని చెప్తారు. ఇదేనా ధర్మం మీది? ఇదేనా న్యాయం మీది? ఇదేనా మీ దేశ గురువు చేసే పని? సామాన్యుల యొక్క అభ్యర్థన అంతా కూడా మీరు విన్నారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధానం పద్ధతిగా లేదు, కేంద్ర ప్రభుత్వం విధానం పద్ధతిగా లేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక 3 రోజులు కూడా ఆగకుండా మేము మార్పులు చేసి భారం మోపులు. కాబట్టి ఇవే కాకుండా ప్రజల యొక్క, పేదల యొక్క సంపద పెరగలేదు, కానీ వాళ్ళ మీద ఆర్థిక భారం మోపిళ్ళు. కాబట్టి వాళ్ళ సంపద పెంచలేదు, మీదికెళ్ళి వాళ్ళ మీద ఆర్థిక భారం మోపినావు. ఇదే ఎక్కడి న్యాయమని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర కాదు, దేశ ప్రజలందరూ కూడా నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా ఆ రోజు నువ్వే అన్నావు, తప్పు చేస్తే రీజన్ చేయాలి, నువ్వు కూడా రీజన్ చేయాలి, దేశ గురువు అని కూడా చెప్తున్నావు.